నిజంగా ఈ అప్డేట్ విన్న తర్వాత గుండె వేగం ఇంకొక 10 రెట్లు పెరిగినట్టు అనిపించింది అనమాట. అంత పెరగాల్సిన అవసరం ఏమొచ్చిందంటే అంత హై టెక్నాలజీ అయితే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లోకి అయితే అందుబాటులోకి రాబోతుంది. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మోటార్ని ఎఫిషియన్సీ పెంచడం ద్వారా రేంజ్ 50 కిలోమీటర్ నుంచి 150 కిలోమీటర్లు కూడా పెంచుకోవచ్చు. అది నార్మల్ 2 వీలర్లో కూడా కాదు, 4 వీలర్లోనే ఇంత రేంజ్ పెంచుకోవచ్చు. ఎప్పుడైనా ఊహించుకున్నారా? ఒక కారు యొక్క ఆర్పిఎం 30,000 ఆర్పిఎం అంట. అసలు ఊహల్లో కూడా నిజం కాని విషయాన్ని ఒక కంపెనీ నిజం చేసింది. అదే ప్రపంచంలోనే మోస్ట్ ఎఫిషియెంట్ మోటార్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సాధారణంగా ఒక పర్ఫార్మెన్స్ కార్లో కూడా మన ఆర్పిఎం అనగానే ఒక 8,000 లేకపోతే 10,000 ఆర్పిఎం వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ మన BMW అంటే హై రేంజ్ కార్లో కూడా ఈ రేంజ్లోనే ఆర్పిఎంని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ జిఎస్సి కంపెనీ వాళ్ళు క్వార్క్ ఎలక్ట్రిక్ డ్రైవ్ 2.0 అని ప్రపంచంలోనే మోస్ట్ ఎఫిషియంట్ ఎలక్ట్రిక్ మోటార్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. వాస్తవానికి తమ ఎలక్ట్రిక్ కార్లో ఇక మీదట ఈ మోటార్ను ఉపయోగించబోతున్నారు అనమాట. మరి ఈ మోటార్లో అంత ప్రత్యేకత ఏముందా అని అనుకోవచ్చు. ఈ మోటార్ యొక్క ఆర్పిఎం అక్షరాల 30,000. అలానే ఈ మోటార్ యొక్క పవర్ డెన్సిటీ కేజీకి 13 కిలోవాట్లు. అంటే ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఎఫిషియన్సీ కలిగి ఉన్న మోటార్ అనమాట. అలానే మోస్ట్ పవర్ఫుల్ ఆర్పిఎం కూడా ఉంది. ఇంకొక మత్తిపోగొట్టే విషయం ఏంటంటే ఈ మోటార్ యొక్క ఎఫిషియన్సీ 98.5%. ఎప్పుడైతే ఒక మోటార్ యొక్క పవర్ డెన్సిటీ కానీ ఎఫిషియన్సీ పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన రేంజ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనకి మోటార్లో ఉన్న ఎఫిషియన్సీ తగ్గడం వల్ల కూడా మనకి రేంజ్ డ్రాప్ అవుతుంది అనమాట. ఈ కంపెనీ క్లెయిమ్ ఏం చేస్తుందంటే ఈ మోటార్ని ఎలక్ట్రిక్ కార్లో యూజ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా రేంజ్ 50 కిలోమీటర్లు పెంచుకోవచ్చు. అది ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే కనుక. అదే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లో యూజ్ చేస్తే కనుక రేంజ్ని 150 కిలోమీటర్ల వరకు పెంచుకోవచ్చు అని ప్రకటించారు. నిజంగా ఇది నమ్మశక్యం కాని టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు అనమాట. గేమ్ చేంజింగ్ టెక్నాలజీ అని కూడా భావించవచ్చు. అయితే ఈ మోటార్లో ఉన్న రహస్యం ఏంటంటే ఇందులో అమార్ఫస్ సాఫ్ట్ మ్యాగ్నెట్ని అయితే యూజ్ చేస్తున్నారు. అలానే దీన్ని లిక్విడ్ మెటల్ అని కూడా అంటారు. ఇటువంటి కొత్త టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా ఇంత హై ఎఫిషియన్సీ పాసిబుల్ అవుతుంది అనమాట. అలానే ఈ మోటార్లో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దీని థిక్నెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. తక్కువ థిక్నెస్ ఉండడం వల్ల ఏంటంటే ఈ మోటార్ యొక్క ఎఫిషియన్సీ కూడా చాలా బాగా పెరగడం జరిగింది. ఈ మోటార్ థిక్నెస్ ఎంత తక్కువ ఉంటుందంటే ఒక A4 సైజ్ పేపర్లో 4వ వంతు థిక్నెస్ అనమాట. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోనే జనం చాలా ఇష్టపడే ఎలక్ట్రిక్ కార్లో టెస్లా కార్ అయితే ఉంటుంది. అటువంటి టెస్లా కార్లో కూడా లేనంత ఎఫిషియన్సీ అయితే ఈ కార్లో అయితే ప్రెసెంట్ అయితే ఉంది. మరి ఈ మోటార్ ఇంత పవర్ఫుల్ గా ఉండడం వల్ల, ఇంత ఎఫిషియన్సీ ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ప్రెసెంట్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో హైపర్ కార్స్ అని అంటూ ఉంటారు. అంటే స్పోర్ట్స్ కార్లు, స్పోర్ట్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసే కార్స్లో ఈ మోటార్ని యూజ్ చేస్తే మరింత పవర్ఫుల్గా, అంటే లైట్ వెయిట్గానే ఉంటుంది, బట్ అట్ ది సేమ్ టైం పవర్ఫుల్గా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతుంది. దాంతోపాటు మరొక అడ్వాంటేజ్ ఏంటంటే రేంజ్. ఇవాళ ఏ ఎలక్ట్రిక్ వెహికల్ యూజర్ని అడిగినా ఫస్ట్ అడిగే ప్రశ్న ఎంత రేంజ్ వస్తుందని చెప్పి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు వచ్చే రేంజ్ కంటే ఇంకొక 50 కిలోమీటర్ రేంజ్ ఎక్కువ వస్తుంది, లేకపోతే 150 కిలోమీటర్ రేంజ్ వస్తుందని కానీ ఖచ్చితంగా దానివల్ల ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ ఇంకా క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే ఈ మోటార్ని ఎగ్జిస్టింగ్ అంటే హై పర్ఫార్మెన్స్ కార్లలోని యూజ్ చేయాలా, లేదంటే నార్మల్గా ఒక 15 లక్షల కార్లు లేకపోతే 10 లక్షల రూపాయల కార్లలో కూడా ఈ మోటార్ని యూజ్ చేసుకోవచ్చా, అంత స్కేలప్ చేయగలుగుతారనేది మరికొన్ని వారాల్లో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఒకటైతే చెప్పుకోవచ్చు, క్వార్క్ ఎలక్ట్రిక్ డ్రైవ్ 2.0 ఈవీ ఇండస్ట్రీని సరికొత్త సంచలనానికి అయితే తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఈవెన్ పెట్రోల్ వెహికల్ ఇండస్ట్రీ సంబంధించిన ఇంజిన్స్ ఏదైతే ఉంటాయో దానికి మరింత పవర్ఫుల్ ఎనర్జీ డెన్సిటీతో ఈ పర్టికులర్ మోటార్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. అంటే అసలు ఏమాత్రం పొంతన లేనంత పవర్ అయితే ఈ పర్టికులర్ మోటార్లోకి అయితే తీసుకొచ్చారు. బట్ మరి రాబోయే రోజుల్లో తెలిసిపోబోతుందంటే ఈ మోటార్ని వీళ్ళు ఎలక్ట్రిక్ కార్లో యూజ్ చేస్తున్నారు. వీళ్ళకి కూడా హై పర్ఫార్మెన్స్ కార్స్ కూడా ఉన్నాయి. ఈ జిఎస్సి అనే కంపెనీ వాళ్ళు వాస్తవానికి మోటార్స్ మ్యానుఫ్యాక్చరింగే కాదు, ఎలక్ట్రిక్ కార్లు కూడా వీళ్ళు తయారు చేస్తారు వేరే బ్రాండ్ కింద. ఆ బ్రాండ్ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్లలో కొత్తగా వచ్చిన మోటార్ని దాన్ని ఇన్స్టాల్ చేయబోతున్నారు. మరి ఆ మోటార్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ మేరకు కొత్త పర్ఫార్మెన్స్ వస్తుంది, ఎంత రేంజ్ వస్తుందో మరికొన్ని వారాల్లో అయితే మార్కెట్లో తెలిసిపోబోతుంది. బట్ ఏదేమైనప్పటికీ రేంజ్ పెంచుకోవచ్చు. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఎఫిషియన్సీ మోటార్ అయితే మధ్య పోగొట్టేలాగైతే ఉంది. ఇది
జిఎస్సి సంబంధించిన ప్రపంచంలోని మోస్ట్ ఎఫిషియన్స్ ఎలక్ట్రిక్ మోటార్ సంబంధించిన పూర్తి సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం ఉన్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెక్ట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.